హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఇవాళ నేను మీకు మంచి బెండకాయ ఎండు చేప పులుసు రెసిపీ అయితే చూపిస్తానండి. మా నెల్లూరు వాళ్ళు కొన్ని కూరగాయల్లో ఎండు చేప వేసి పులుసు పెడతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో జలుబు చేసినప్పుడు, జ్వరంతో ఉన్నప్పుడు, సరిగ్గా అన్నం సగించినప్పుడు అలాంటప్పుడు ఈ కూర చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. చాలామందికి ఎండు చేప బెండకాయ చేస్తారని తెలీదు. సో తెలిసిన వాళ్ళు ఒకసారి మన కూరని ఏ విధంగా చేస్తానో చూసేయండి. తెలియని వాళ్ళు చూసి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఉల్లిపాయ ఒక పెద్ద సైజు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. టమాటాలు 2 తీసుకున్నాను. అలాగే కరివేపాకు తీసుకున్నాను. బెండకాయలు 1/2 కిలో తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఎండు చేపల్ని శుభ్రంగా కడిగి నీటిలో ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయలో చిన్న సగం భాగం తీసుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయలో సగం భాగం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ స్టవ్ మీద ప్యాన్లో మనం ఇప్పుడు ఆయిల్ ఎంత కావాలో వేసుకోవాలి. ఎండు చేప పులుసు కాబట్టి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేశానండి. పోపు దినుసులు యాడ్ చేసిన తర్వాత వేగాయి అనుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి కొంచెమంతా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో ఈ మాదిరిగా మనం వాడ్చుకోవాలి. ఇలా వాడ్చిన తర్వాత ఇందులో చిన్న సైజు 2 టమాటా ముక్కల్ని కట్ చేసుకున్నాను కదా, అవి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. సో టమాటాలు ఎక్కువ తీసుకోవద్దండి, ఎందుకంటే మనం కొంచెం చింతపండు వేస్తున్నాం కాబట్టి టమాటాలు కూడా కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇందులోనే టమాటాలు మగ్గడానికి ఉప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాము. సో చింతపండు ఎక్కువ వేసుకోవద్దండి. చింతపండు ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది, మనం కూర తినడానికి ఇష్టంగా ఉండదు. తక్కువగా వేసుకోండి. సో ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు టమాటాలు మగ్గించుకుందాము. చూసారు కదా, టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా మగ్గితేనే మనకు కూర టేస్ట్ వస్తుందండి, లేకపోతే కూరలో కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు సన్నగా తరుక్కున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను. ఇందులో జిగురు పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి మాత్రం మగ్గించుకోకూడదండి. బెండకాయలు వేసాం కనుక మూత లేకుండానే మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిపోయింది అనుకున్న తర్వాత మనం ఇందులో ధనియాల పొడి అలాగే మిరప్పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి. అదేనండి కారం పొడి వేసుకుంటున్నాను. కారం తక్కువ తినే వాళ్ళైతే చూసి వేసుకోండి. కారం బాగా తినాలి అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. చింతపండు నేను గుజ్జు తీసుకున్నాను కదా, ఆ నీళ్లు పోసేసాను. ఆ చింతపండు రసం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోకూడదండి. ఎక్కువ నీళ్ళు యాడ్ చేస్తే మనకు రుచి మారిపోతుంది. సో నీళ్లు చూసి కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ లేత బెండకాయలు తీసుకున్నాం కనుక బెండకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది కనుక మనం కొంచెం నీళ్ళే పోసుకున్నాము. ఇలా తెల్లింది అనుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న తాటాకు చేప ముక్కలను, ఎండు చేపలను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులోనే మనం యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు లేక ఒక 15 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు. చూసారు కదా, మనకు ఆయిల్ అంతా పైకి తేలిపోయింది, అంటే మన కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కూరని మనం దించి పక్కన పెట్టేసుకోవచ్చు.
సర్వ్ చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి తింటే భలే ఉంటుంది. సో జలుబు చేసినప్పుడు, ఆకలి లేనప్పుడు, ఏదైనా కమ్మగా నోటికి తినాలి అనిపించినప్పుడు ఈ బెండకాయ ఎండు చేప పులుసు చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇది పాతకాలం నాటి వంటలండి. ఈ విధంగానే చేసేవాళ్ళు. ఇందులో ఎలాంటి మసాలాలు, ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూడా వేయరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగానే మీరు తయారు చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో మన బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. మనం టేస్ట్ కూడా చూసేద్దాము. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. మరొక మంచి వీడియోతో, మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. మన లడ్డూ వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.